హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఇలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఇది ఎలా కుట్టాలి ఏంటి నేనైతే క్లియర్గా చూపిస్తాను, మీరు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను చైన్ స్టిచ్ అయితే 2 లైన్స్ అయితే వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత బీడ్స్ అయితే వేస్తున్నాను. మనం షుగర్ బీడ్స్ ఎలా వేస్తామో ఇది కూడా సేమ్ అలాగే అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి. ఈ వర్క్ కోసం అయితే నేనైతే శారీలో ఉన్న కలర్స్ అయితే తీసుకున్నాను. శారీ కలరు సిల్వర్ కలరు అలాగే లైట్ పింక్ వచ్చింది. నేను అందుకని చెప్పి మెటీరియల్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైన్ వేసుకుంటున్నాం కదా బీడ్స్తో, ఇది మనం ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. నేనైతే ఇప్పుడు మీకు హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఇలా మనం షుగర్ బీడ్ ఎలా కుట్టుకుంటాం సేమ్ ఇది కూడా అంతే. ఇలా మనం కుట్టుకోవాలి. స్ట్రైట్ లైన్ అయితే మధ్యలో గ్యాప్స్ అయితే రాకుండా చూసుకొని మనం జాగ్రత్తగా ఇలా నీట్గా కుట్టుకోవాలి. నాకైతే ఇక్కడ గ్యాప్స్ అయితే రాలేదు. ఇప్పుడు మనం ఇది నాట్ అయితే వేస్తున్నాను కదా, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇది థ్రెడ్ పెట్టడం కోసం ఫిట్గా ఉండడానికి. పైన అయితే మళ్ళీ కుడుతున్నాను కదలకుండా ఉండడం కోసం. అంటే మనం వెంటనే కుట్టేస్తాం కదా, ఇప్పుడు గ్లూ పెట్టిన తర్వాత గ్లూ ఒకటి అయితే కొంచెం కదులుతుంది. అందుకని ఇంకా ఫిట్గా ఉండడం కోసం నేనైతే థ్రెడ్ కదలకుండా ఉండడానికి పైన అయితే కుట్టాను. ఇప్పుడు మనం అలాగే సిల్వర్ కలర్ జర్దోసి అయితే నేను తీసుకున్నాను. ఈ జర్దోసి అయితే చూస్తున్నారు కదా, ఇలా అయితే కట్ చేస్తున్నాను. మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోడింగ్ అయితే వేస్తాం. ఫ్రెండ్స్, ఇది థ్రెడ్ అయితే ఎత్తుగా కనిపించడం కోసం అయితే మనం థ్రెడ్ ఫిట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ థ్రెడ్ పైన మనం కుడతాం కాబట్టి మనకి లోడింగ్ అనేది హైట్గా కనిపిస్తుంది కొంచెం. ఇదిగోండి, కుడుతున్నాను కదా, ఇలా మనం జాగ్రత్తగా గ్యాప్స్ లేకుండా చాలా నీట్గా కుట్టుకోవాలి. నేనైతే చాలా నీట్గా కుట్టాను, ఎక్కడ గ్యాప్స్ అయితే రాలేదు. ఫ్రెండ్స్, మీకు వీడియో అంత క్లియర్గా కనిపించకపోతే జూమ్ చేయండి. వీడియో క్వాలిటీ అయితే బాగుంటుంది. నేను హై క్వాలిటీ పెట్టి నేను వీడియో రికార్డ్ చేశాను, కాకపోతే నాకు తీయడానికి కుదరలేదు. అందుకని చెప్పి కొంచెం దూరం నుంచి అయితే వీడియో రికార్డ్ చేశాను. మనం ఇలా లోడింగ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్స్ అవి వస్తూ ఉంటాయి. అవేమీ రాకుండా చూసుకుంటూ నీట్గా అయితే మనం లోడింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో గ్యాప్ వచ్చినా ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది లోడింగ్ అయిపోయిన తర్వాత డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ లైన్స్ అయితే ఎలా కుట్టాము డిజైన్ అంతా కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే చూడడానికి చాలా బాగుంది. అలాగే పైన అయితే ఇలా డాటింగ్ వేసుకున్నాను. మధ్యలో వైట్ బీడ్ పెట్టి చుట్టూరు పింక్ కలర్ పూసలతో అయితే డాటింగ్ చేశాను నేను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.